వామ్మో, అక్కడ చింటూస్ ఏదైతే ఇక్కడ స్లో అయిపోవడం కరెక్ట్ అనమాట. చింటూస్ డైరెక్ట్గా వచ్చి దూరిపోతాయి టైర్స్లో, ఇంకంతే కథం, టటా బాయ్ బాయ్. చాయ్ కోసం 65 km జర్నీ అయితే చేశాను. ఎవరికైనా చూపించండి రా అన్నా, నువ్వు కొద్దిగా సైడ్ ఇచ్చినావంటే పోతా అన్నా నేను. యా, ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఏ లేడీస్, ఏయ్ ఎంకమా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. గుడ్ ఈవినింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నా. ఇట్స్ మీ ట్రావెల్ విత్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇంట్లో చాలా చిరాకు వస్తుంది, అసలు ఉండబుద్ధి అవ్వట్లేదు ఇంట్లో. అండ్ ప్రెజెంట్ వచ్చేసి నాకైతే ఏ డెస్టినేషన్ అయితే లేదు. ఎక్కడ నచ్చితే అక్కడ బండి ఆపి టీ తాగేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తాం. టైం వచ్చేసి అరౌండ్ 3:30 అయితే అవుతుంది. తీట పనులు మనకి ఎప్పుడు పిచ్చిలేస్తుందో తెలియదు. పిచ్చిలేస్తే బైక్ చేస్తాం, పోతాం. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళగా ఇది మన దృష్టిలో నథింగ్. నేనైతే ఫుల్ ట్యాంక్ చేయించాను. చాలా రోజులకైతే నా బండి ఫుల్ ట్యాంక్, చూడండి ఫుల్ ట్యాంక్. నేనైతే ఏ డెస్టినేషన్ కూడా పెట్టుకోలేదు. ఎక్కడ నచ్చితే అక్కడ బండి ఆపి టీ తాగేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేద్దాం. ఏదో జస్ట్ ఫర్ స్మాల్ బ్లాగ్ అనమాట ఇది. వామ్మో, అక్కడ చింటూస్ ఏదైతే ఇక్కడ స్లో అయిపోవడం కరెక్ట్ అనమాట. చింటూస్ డైరెక్ట్గా వచ్చి దూరిపోతాయి టైర్స్లో, ఇంకంతే కథం, టటా బాయ్ బాయ్. చూద్దాం, ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్దాం. వెళ్ళి ఛాయ్ తాగేసి రిటర్న్ వచ్చేద్దాం. అండ్ ఇంకోటి, చాలామంది అడుగుతున్నారు మా సైడ్ అయితే, నీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తున్నాయి కదా, నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు, వెళ్ళి వ్లాగ్స్ చేసుకొని వస్తున్నావు అంటున్నారు. నాకైతే యూట్యూబ్ నుంచి 1 రూపీ కూడా ఇంకా రాలేదు. నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదురా భయ్. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి నాకు పైసలు యూట్యూబ్ నుంచి? నేనైతే నా ఓన్ మనీతో అయితే పెట్టుకొని నేను వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇంకా వాచ్ అవర్సే నాకు రాలేదు. వాచ్ అవర్స్ మినిమం ఒక 300-400 వాచ్ అవర్స్ అయినట్టున్నారు. మనకి 3000 వాచ్ అవర్స్ అయితే అవ్వాలి. అండ్ 500 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. అప్పుడు ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. నేను ఇంకా షార్ట్స్ అయితే పెట్టట్లేదు. షార్ట్స్ పెట్టడానికి చాలా టైం ఉంది. నేనైతే ఒక ప్లాన్తో అయితే ఉన్నాను షార్ట్స్ కోసం అయితే, ఏ విధంగా చేయాలి ఏంటి అని. నిన్న మా విలేజ్ దగ్గర అయితే 2 యాక్సిడెంట్స్ అయితే అయ్యాయి అనమాట. ఒకటి కార్ అండ్ ఇంకోటి బైక్ అనేది. కార్ అయితే ఈ సైడ్ లోపలికైతే వెళ్ళి చెట్టుని గుద్దేసి మళ్ళీ ఇలా వచ్చి ఇటు సైడ్ గుద్ది పల్టీ కొట్టింది అనమాట కార్ అయితే. అండ్ బైక్ అయితే డైరెక్ట్గా వెళ్ళి కార్కే గుద్దేసిండు ఓవర్ స్పీడ్. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ అనేది పెట్టరు మా సైడ్, ఎందుకో అర్థం కాదు. అమ్మ 5 లక్షలు బళ్ళు పెట్టుకుంటారు, కనీసం ఒక 5,000 పెట్టి హెల్మెట్ కొంటారు నాయన. ఎట్లా తయారయ్యారేంద్రా మీరు? హెల్మెట్ అనేది ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ. కనీసం రైడింగ్ గేర్ అంటే వద్దు, హెల్మెట్ కనీసం హెల్మెట్ కొనొచ్చు కదా. ఒక 5,000 పెట్టి హెల్మెట్ కొని రైడ్ చేస్తే కనీసం హెడ్ అయినా మిగులుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ అనమాట. అసలు ఎవరు పట్టించగలరు. అసలు హెల్మెట్స్ అయితే మా సైడ్ అయితే యూజ్ చేయరు. దానివల్ల ఎంత యూజ్ అనేదో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అరే ఉన్నది ఒక్క లైఫ్ రా నాయన, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ పెట్టుకోర్రా అయ్యా. ఇంకా చెప్పి వేస్ట్ హెల్మెట్ కోసం. నేనైతే పలాస లోపల కూడా వెళ్ళట్లేదు, డైరెక్ట్గా హైవే మీద నుంచి అయితే పోదాం. ఎక్కడి వరకు వెళ్దాం అంటే చూద్దాం. ఎక్కడైతే టీ టైం కనిపిస్తుందో అక్కడైతే బండి ఆపేద్దాం. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిదాం. ఏమో పిచ్చి తప్పితే ఇచ్చపురం అయినా పోతా. చూడండి, అలా వెళ్తే పలాస లోపలికైతే వెళ్ళొచ్చు. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఒక టోల్ గేట్ క్రాస్ అయ్యి ఇంకొక 2 బ్రిడ్జెస్ అనమాట. ఫస్ట్ బ్రిడ్జ్ ఆర్ సెకండ్ బ్రిడ్జ్ నుంచి పలాస లోపలికైతే వెళ్ళొచ్చు. టోల్ ప్లాజా 1 km away. వీఆర్ కమింగ్ యార్. ఇది వచ్చేసి పలాస దగ్గర ఉన్న టోల్ ప్లాజా. మనం అఫీషియల్, మనం ఎవరికి డబ్బులు కట్టేదే తగ్గేదే లేదు.
ప్లాన్స్ అయితే ఉన్నాయి 2025 నుంచి అయితే. అస్సలు తగ్గేదే లేదు. 2025ని ఆడుకోవాలి ఇంకా. అసలే చాలా టైం వేస్ట్ అయితే అయ్యింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నా ఇంటర్మీడియట్ నుంచి స్టిల్ నా డ్రీమ్ మోటో వ్లాగింగ్ అని చెప్పేసి ఫైనల్లీ అయితే చేస్తున్నా ఆల్రెడీ. నేను ఇంకా రైడింగ్ గేర్ అయితే యూజ్ చేయటం లేదు, ఎందుకంటే నేను మా సరౌండింగ్స్లోనే వెళ్తున్నా. మీ అరౌండ్ వచ్చేసి ఒక 25 or 30 km అయితే. నేనైతే యావరేజ్గా స్పీడ్ కూడా నేను వెళ్ళట్లేదు. నేను నా బైక్ మైలేజ్ కోసం అయితే నేను చూసుకుంటున్నా. రైడ్ చేసేటప్పుడు 60 or 70 అంతా అయితే 80 వెళ్తున్నా అంతే. అంతకుమించి అయితే నేను స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది నాన్ ABS. ఆ టైంకి కంట్రోల్ అవ్వదు బైక్. మనం కంట్రోల్ చేద్దామన్నా అవ్వదు. నాకు ఒక్క యాక్సిడెంట్తో అయితే బుద్ధి వచ్చేసింది, స్పీడ్గా వెళ్తే ఇంకా కంట్రోల్ అవ్వదని. భయ్యా హెల్మెట్ పెట్టి భయ్యా. ఏంది నువ్వు ఇట్లా తయారైనావు? హెల్మెట్ లేదు, మా హీరోలా పోతున్నావు. సూపర్ గాయ్స్, నేనైతే మా విలేజ్ నుంచి నియర్లీ 25 km అయితే వచ్చాను. ఒక్క టీ షాప్ అయితే కనిపించట్లేదు. కోల్కతా ఎక్కడ నుంచి 681 అంట. ఒక్క టీ షాప్ అంటే ఒక్క టీ షాప్ కూడా లేదు. అరౌండ్ నేను 26 or 27 km అయితే వచ్చాను. ఒక్కడ కూడా కనిపించలేదురా అయ్యా. తీర్థశకలు అంటారు దీన్ని. వెళ్దాం, ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇచ్చపురం వెళ్ళిపోతాం ఇంకా టీ కోసం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి ఆ కంప్యూటర్ ముందు కూర్చొని అలాగా వర్క్ చేసుకుంటూ తలనొప్పి తెచ్చుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా అలా ఉంటారు చెప్పండి. కొద్దిగా దీనికి రెస్ట్ ఇచ్చి ఈ ట్రావెలింగ్ అనేది చేయండి. నేనది బైక్ మీదే అనట్లేదు, ఎక్కడైనా ఎలా అయినా ట్రావెలింగ్ చేయండి. ఆ ట్రావెలింగ్ చేస్తే అందులో వచ్చే పీస్ వేరనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ట్రావెలింగ్ చేసేటప్పుడు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ మర్చిపోతారు మీ ట్రావెలింగ్లో ఉంటే. ఏమైతే ఉండవు ప్రాబ్లమ్స్ అనేవి. ఒక్కసారి ట్రావెలింగ్ చేసి చూడండి ఎట్లా ఉంటుందో. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. దీనమ్మా, నేనైతే అరౌండ్ 32 or 33 km అయితే వచ్చాను. ఒక్క టీ పాయింట్ అయితే నాకు కనిపించలేదు. నా దరిద్రం, అనవసరంగా వచ్చానేమో నేను. తీర్థశకం అమ్మా, ఒక్క టీ పాయింట్ కూడా లేదు. ఇచ్చపురం దగ్గరికి వచ్చేసాను నేను. ఇచ్చపురం వెళ్ళిపోతాం ఇంకా. ఒక్క టీ పాయింట్ అయితే కనిపించలేదు. డాబాలు అయితే ఉన్నాయి. ఏంద్రా నాయనా, చూసారా సార్ డబుల్ యాక్షన్. నా పెట్రోల్ బొక్క రే, మరీ దారుణం ఇది. ఒక్క టీ టైం కూడా లేదు చుట్టుపక్కల. ఇంకా ఎంత దూరం అయితే వెళ్ళాలో తెలియదు. ఒక్క టీ టైం కనిపించినా చాలు, నేను ఆపేస్తా ఇంకా. వామ్మో, ఒక్క టీ టైం అయితే లేదు. చుట్టుపక్కల పొలాలు, చెట్లు. అనవసరంగా ఇటు సైడ్ వచ్చాను నేను. శ్రీకాకుళం సైడ్ వెళ్ళినా బాగున్నాను. అరే యార్, టైం వేస్ట్ हो गया రే సామె. నేను రిటర్న్ అయిపోతా సామె ఇంకా. ఒక్క టీ టైం కూడా కనిపించట్లేదు. నా దరిద్రంకి అయితే ఇటు వచ్చాను నేను. చెట్లు మొక్కలే ఉన్నాయి తప్పించి టీ టైంలు అయితే ఏం లేవు. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తామో ఇంకా తెలీదు, ఎక్కడుందో కూడా. ఎంత దూరం వచ్చాను ఇప్పటికీ ఒక్కటి కూడా కనిపించలేదు. డాబాలు అయితే ఉన్నాయి. చేపలు పడుతుండే భయ్యా. గాయస్, నేనైతే ఒక్కటి చెప్తాను, ఎవరు ఏం స్టార్ట్ చేసినా ఇంకొకరి మీద అయితే డిపెండ్ అయితే అవ్వకండి. ఈవెన్ యూట్యూబ్ అయినా అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అయితే అవ్వచ్చు, ఏదైనా అసలు ఎవరి మీద అయితే డిపెండ్ అయి చేయకండి. ఎందుకంటే మనకైతే అసలు సపోర్ట్ అనేది ఉండదు. ఎవరు మనకి హెల్ప్ అయితే చేయరు అనమాట. ఇది మాత్రం వాస్తవం, ఎందుకంటే నేనే ఫేస్ చేశాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. అరే యూట్యూబ్ చేస్తున్నావా, చేయరా, నేను మీకు సపోర్ట్ చేస్తాంరా అని చెప్పి. కనీసం ఒక్కడు కూడా లేడు సపోర్ట్ చేసేటాడు. ఎవరి మీద అయితే డిపెండ్ అయితే అవ్వకండి. డిపెండ్ అయితే మనకే బొక్క. మీరు నన్ను తిట్టుకుంటారా, ఏమైనా అనుకుంటారా అయితే అనుకోండి. ఎప్పుడు కనీసం ఒక పుష్ అనేది ఇవ్వాలి. ఇలా చేస్తున్నాడు అంటే నవ్వుతున్నారు, ఎందుకురా నీకు అది యూట్యూబ్ పని లేదా, ఎందుకురా అని చెప్పి. ఏదో ఒకరోజు నేనైతే సక్సెస్ అవుతాను, ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది
ఎవరైతే నన్ను చూసి నవ్వుకుంటున్నారా ఏందా అని. అరే సపోర్ట్ చేస్తే ఏమవుతుందిరా, ఒక లైక్ కొట్టి షేర్ చేస్తే ఏమవుతుందిరా, మీకు డేటా అవుతుందా? అసలు ఏమమ్మా ఎట్లా ఉన్నారు ఏంద్రా నాయన. నేనైతే ఒకటే చెప్తాను, ఎవరి మీద అయితే డిపెండ్ అయితే అవ్వకండి. మీ స్ట్రెంగ్త్ అయితే మీరు పైకి అయితే రండి. మీకు సపోర్ట్ వచ్చినా రాకపోయినా మీరైతే చేయండి. నెవర్ గివ్ అప్. వస్తుంది ఏదో ఒకరోజు మనకంటూ సపోర్ట్ అయితే వస్తుంది. దాంతో కూడా కొద్దిగా లక్ అయితే యాడ్ అయి ఉండాలన్నమాట మనకి. ఇంకేమీ లేదు. ఎందుకు సపోర్ట్ చేయరంటే వీడికి సపోర్ట్ చేస్తే మనకన్నా పెద్ద అయిపోతాడేమో అది అని చెప్పేసి అందుకే ఎవరు సపోర్ట్ చేయరు. మా వీడియో పెట్టి షేర్ చేయరా ఒక 5 మెంబర్స్కి అంటే ఓకే అంతే, షేర్ చేసేది లేదు. జస్ట్ ఒక లవ్ సింబల్ పెడతాడు, అయిపోయింది కథం. ఏంటారా అయ్యా ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారు. కనీసం ఫ్రెండ్సే సపోర్ట్ చేసుకోవట్లేదు ఈ రోజుల్లో. మనీ ఉంటేనే ఫ్రెండ్స్. దీని అమ్మ జీవితం. మనీ ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఈ రోజుల్లో అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఏం చేయాలన్నా, ఈవెన్ మనం చదవాలన్నా పైసా మే పరమాత్మ హే. ఇప్పుడు నువ్వు పైసలు కడితేనే నువ్వు చదవగలవు, లేకపోతే చదవలేవు. చదువు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. చూసుకోండి ఎట్లా ఉంది. అందుకే మీకు ఏది నచ్చితే అదే చేయండి మీ లైఫ్లో. చదవాలనుకుంటున్నారా చదవండి, లేదా ఇంకేమైనా ఉందా చేయండి. అసలు ఎవరి కోసం అయితే ఆలోచించకండి. బయట వాళ్ళ కోసం అస్సలు ఆలోచించకండి. వాళ్ళ కోసం ఆలోచించి మీ టైం వేస్ట్ అయితే చేసుకోమాకండి. ఎందుకంటే అసలు ఫరక్ పడదు అనమాట. వాళ్ళు నవ్వుకుంటే నవ్వుకొని మీకైతే వచ్చింది ఏమీ ఉండదు. ఒకటి మీ ఇంట్లో కొద్దిగా సపోర్ట్ ఉంటే చాలు. మీరు ఏం చేసినా అదైతే తప్పు అవ్వకూడదు. మీరు చేసేది వాళ్ళకి తప్పు అనిపించకూడదు. నేను వచ్చి ఎంతవరకు అయితే వెళ్తున్నాను రా, చాలా దూరం అయితే వచ్చేసాను నేను. ఒక్క టీ టైం కూడా లేదు. పెట్రోల్ బొక్క. ఇంకా ఎంతవరకు పోనీ వెళ్దాం, ఇంకొక 10 or 20 కిలోమీటర్స్ అయితే వెళ్దాం. చూద్దాం ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పి. రే సోంపేట 11 km. రే సోంపేట దగ్గరికి వచ్చేసిన నేను. అరౌండ్ మా విలేజ్ నుంచి అయితే 45 km అయితే నేను వచ్చాను. దీనమ్మ ఒక్క టీ టైం అయితే లేదు. సారీ దీనమ్మ అని గడిగడికి అంటున్నా. అమ్మా ఏంది అసలు ఇది, మరి దారుణం. అన్నా నువ్వు కొద్దిగా సైడ్ ఇచ్చినావంటే పోతా అన్నా నేను. యా అదే ప్యానెల్స్ గట్రుంటే పక్కా తగులుతుంది వాటికి. మీరు మొత్తం మోటో లైన్ చేసేటప్పుడు ప్యానెల్స్ గట్రా ఉన్నప్పుడు అయితే అలాంటి రిస్క్ అయితే తీసుకోమాకండి. ఏమీ లేనప్పుడు అయితే నార్మల్గా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఇంకేంది సోంపేట వచ్చేసాను నేను. ఇంకొక అరౌండ్ ఒక 10 km, ఒక 10 or 9 km సోంపేట అయితే వచ్చేసాను. వాడి అమ్మ అసలు ఒక టీ టైం అయితే లేదు. మన దరిద్రం ఏం చేస్తాం, అట్లా ఉంటుంది మరి శశిగడ్తో ముచ్చట. విలేజ్ అరౌండ్లో ఉంటాయి కానీ కొంచెం కొత్తగా అయితే ట్రై చేద్దామని వచ్చాను ఇటు సైడ్. బిస్కెట్ అయింది. అసలు ఒక టీ టైం కూడా లేదు. భువనేశ్వర్ ఇక్కడ నుంచి 220 km అవుతుంది భువనేశ్వర్. కోల్కతా 600 km. రీసెంట్గా మా ఫ్రెండ్స్ అయితే సౌత్ రైడ్కి అయితే వెళ్ళారు, శ్రీనాథ్ రెడ్డి అండ్ అజయ్ అజ్జు బ్రో. వాళ్ళతో కూడా నేను కలిసి రైడ్ అనేది చేయాలి. గ్రూప్ రైడ్ కూడా చేయాలి. గ్రూప్ రైడ్ చేస్తే ఆ ఫన్ వేరు అనమాట, ఆ వైబే వేరు. అలా ముగ్గురం వెళ్తూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ వైబ్స్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ వైబ్ అది వస్తుంది. మన రోజు అనేది వస్తుంది, అప్పుడు చేద్దాం మనం గ్రూప్ రైడ్ అనేది. నన్నైతే అజయ్ బ్రో రమ్మన్నాడు. వాళ్ళైతే ప్రజెంట్ ఇప్పుడు కేరళలో అయితే ఉన్నారు.
నన్ను డైరెక్ట్గా కేరళ అయితే వచ్చామన్నాడు. మనం స్టార్టింగ్ అంత దూరం వెళ్ళలేమని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ రైడ్కి అయితే పక్కా యాడ్ అవుతా. అజయ్ బ్రో అండ్ శ్రీనాథ్ బ్రో రెడీ ఉండండి మీరు నెక్స్ట్ రైడ్కి. అరే నేను మరి ఇంకా వెళ్ళండి రా. అమ్మా హైవే భలే ఉంది, పోదాం ఒక్కసారి. ఎంత బాగుంది చూడండి ఫ్లైఓవర్. అయ్యా ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ రిటర్న్ కొట్టేది ఎలా? ఆ డౌన్ నుంచి రిటర్న్ కొడతాం, చూద్దాం. ఫ్లైఓవర్ అయితే బాగుంది. వీ లవ్ రోడ్స్ యార్, బైకర్స్ ఆల్వేస్ లవ్ రోడ్స్. ఎలాంటి రోడ్లు అయినా కానీ బైకర్స్ అయితే లవ్ చేస్తారు రోడ్స్ని, అట్లానే వాళ్ళ బైక్స్ని కూడా. రే భయ్యా ఏందిరా, ఒక్క టీ టైం కూడా లేదు. అబ్బా కనిపించిందిరా నాయన. లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. ఇది బాహర్ అయితే వచ్చేసిన నేను. ఇలా రైట్ సైడ్ లోపలికి వెళ్తే బార్వా అనమాట. రే ఫ్యామిలీ దాబానా? ఇంకొద్దిగా ముందుకు పోదాం. రే ఒక దగ్గర అయినా టీ టైం ఉంటే బాగుండ్రా. కార్ గ్యారేజ్ అంట. రే ఇవన్నీ దాబాలు ఉన్నా. టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసిందా ఏంది? భయ చాయ్ ఉందా? చాయ్ ఎంతకి స్వామి? రక్షించారు. ఇక్కడైతే ఉంది చాయ్. అరే అమ్మ ఇంత దూరమా తీటశకం. చాయ్కి అయితే ఇంత దూరం అయితే వచ్చాను నేనైతే బారో వచ్చేసాను. అయ్యప్ప ఫ్యామిలీ దాబా కొర్లం. భయ చాయ్ ఉందా? చాయ్ ఇవ్వా. గాయ్స్ ఫైనల్లీ నేనైతే 60 km అయితే వచ్చాను. 60 కిలోమీటర్ తర్వాత ఇగో చాయ్ తాగడం అయితే నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం. నేను నార్మల్గా అనుకున్నా ఇలా వెళ్తే సరదాగా ఒక వ్లాగ్ చేసి అలా చాయ్ తాగేసి ఇంటికి వద్దామని చెప్పేసి. ఫైనల్లీ అయితే ఇదిగోండి, ఇది అయ్యప్ప ఫ్యామిలీ దాబా అనమాట. బారో దగ్గర అయితే ఉన్నా. బారోకి ఇలా లోపల నుంచి వెళ్తే బీచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు బీచ్ చూపించేంత టైం అయితే నాకు లేదు. అలా చాయ్ తాగేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. చూడండి భలే ఉంది భయ్య. రైడ్ చేస్తూ అలాగా బ్రేక్ టైం వచ్చినప్పుడు ఒక చాయ్ తాగితే హైలైట్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది అనమాట. ఓకే చాయ్ తాగిన తర్వాత మళ్ళీ కలుద్దాం. గాయస్ ఇక్కడ నుంచి బార్వా బీచ్ అయితే 6 km అయితే ఉంటుంది అనమాట. నేనైతే అన్నకి అడిగాను, అన్న బీచ్ ఎంత దూరం అని చెప్పి. ఇక్కడ నుంచి అరౌండ్లీ ఒక 6 km అయితే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఆరామ్స్ అని. నేను మీకు ఈరోజు బార్వా బీచ్ కూడా చూపిస్తాను అనమాట. పనిలో పోయి ఎలాగో వచ్చాం కదా, అలాగా బీచ్కి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేసి అయితే మనం రిటర్న్ అయిపోదాం. చలో అరౌండ్ నేనైతే 65 km అయితే వచ్చేసాను మా ఇంటి దగ్గర నుంచి. బారో అయితే వచ్చాను. బారో దగ్గర అయితే ఈ 10 రూపాయలు ఛాయ్ తాగాను. ఛాయ్ కోసం 65 km జర్నీ అయితే చేశాను. ఇదొక చిన్న మూమెంట్ అనమాట మన లైఫ్లో. అండ్ ఇలా వెళ్తే డైరెక్ట్గా మనం బీచ్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పారు ఆ బ్రో. ఇక్కడ నుంచి ఒక 6 km or 7 km అయితే ఉంటుంది. డైరెక్ట్గా బీచ్కి వెళ్ళి ఒక 10 to 20 minutes అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే చెక్కేద్దాం, ఇంటికి తోపేద్దాం. టైం అయితే ఇప్పుడు 4:10 అవుతుంది. నేను 30 minutesలో 65 km అయితే కవర్ చేశాను. పర్లేదు, బాగానే వచ్చాం. ఇప్పుడు తెలియదు కానీ లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు అయితే తెలుస్తుంది. అప్పుడు అసలైన లెక్క లాంగ్ రైడ్లో ఎలా రైడ్ చేస్తున్నాం అనేది, అసలు రైడ్ చేయగలమా లేదా, అసలు సర్వే అవుతామా లేదా అనేది చేద్దాం. ఈ మంత్ ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం లాంగ్ రైడ్స్ అనేది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ 2 ways అయితే ఉంటాయి. మనమైతే స్ట్రైట్గా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్తే బార్వా అనమాట. చూడండి బార్వా. ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే సోంపేట.
మనం సోంపేట ఇచ్చాపురం అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు మీరు. స్ట్రైట్గా వెళ్ళిపోతే బార్వా బీచ్ మనకు ఎంటర్ అవుతుంది. లైఫ్లో ఇలాంటివన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సోలోగా ట్రావెల్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మజానే వేరు. బార్వా పోలీస్ స్టేషన్ దారి. ఓకే మా ఏ లేడీస్ ఎంకమా దూరిపోతారు. బండి వస్తే కనీసం చూడాలి కదా. ఆగే కామన్ సెన్స్ కూడా లేదు. ఏమంటే మళ్ళీ మనదే తప్పు. వాళ్ళకు గుద్దినా మనదే తప్పు. వాళ్ళు వచ్చి మనల్ని గుద్దినా మనదే తప్పు. ఎందుకంటే ఈ డేస్లో అమ్మాయిలకే సపోర్ట్, అబ్బాయిలకి నో సపోర్ట్. ఎందులో కూడా మనకైతే సపోర్ట్ అయితే లేదు ఈ డేస్లో. ఆడదే ఆధారం సృష్టికి శ్రీకారం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈ రోడ్డుకి ఎండింగ్ వెళ్తే బీచ్ వస్తుందంట. ఓ ఓ ఓ ఓ ఓ ఓ వావ్, బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ అమౌంట్ తీసుకుంటారో లేదో మనకైతే తెలియదు. నా దగ్గర హ్యాండ్ క్యాష్ కూడా లేదు, ఫోన్పేలోనే ఉన్నాయి అమౌంట్ అంతా. అబ్బా, ఇక్కడికి వచ్చేటప్పటికి చల్ల గాలి అయితే వస్తుంది. టెంపుల్, ఇక్కడ ఏదో టెంపుల్ అయితే ఉంది. ఏంది ఇదంతా? జిల్లా పరిషత్ బారువా. వావ్, చూడండి బారువా బీచ్. బండి వెళ్తుందా? వెళ్తే నేను తీసుకోలేనమ్మా, మళ్ళీ రిటర్న్ దోలు తీరుతుంది. ఎవరు కూడా లేరు నాతో. లైఫ్లో ఇట్లా తిరిగితే వచ్చే పీసే వేరు. చూడండి ఎట్లా ఉందో బార్వా బీచ్. సోలో ట్రావెలర్ నేనైతే ఒక్కడనే, నాతో అయితే ఎవరూ లేరు. వన్ అండ్ ఓన్లీ శశిగాడే. చూడండి వేటకైతే వెళ్ళేసి వస్తున్నట్టున్నారు. అక్కడైతే చూసుకోవచ్చు బోట్లు. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు. చాలా పీస్గా అయితే ఉంది. వావ్ వావ్, అమేజింగ్, క్రేజీ క్రేజీ క్రేజీ. బాగుంది, అమేజింగ్. మన దగ్గర అయితే డ్రోన్ లేదు. డ్రోన్ ఉంటే ఇక్కడ డ్రోన్ షాట్లు అయితే కొట్టుండే. అలాగా డ్రోన్ బీచ్లోకి అలా పంపించి మంచిగా డ్రోన్ షాట్లు అయితే కొట్టి బ్లాగ్లో పెడితే ఇంకా బాగుంటుంది. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. వావ్, క్రేజీ, అమేజింగ్. గాయస్, ఇంతే గాయస్, ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అయితే అవుతుంది. ఇంట్లో వాళ్ళకైతే తెలియదు నేను ఇక్కడికి వచ్చినట్టు. 70 km వచ్చానని తెలిస్తే నాకు కొత్త చెక్కేస్తారనమాట ఇంట్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అయితే నేను అనుకుంటున్నా. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన యొక్క ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ మిమ్మల్ని ఒక 4-5 డేస్ నుంచి దుబ్బుతున్నా కదా ప్రతి వ్లాగ్లో మహేంద్రగిరి అని చెప్పేసి. రేపైతే నేను మహేంద్రగిరి వెళ్ళబోతున్నా అనమాట. మీరు ఆ ఘాట్ సెక్షన్ చూసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేయాలని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం వచ్చేసి కలుసుకుందాం. గుడ్ బై గాయ్స్.